కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. వెల్కమ్ టు ఐజిమ్. ఈ రోజు మనతో పాటు న్యాచురోపతి డాక్టర్ షగుఫ్తా గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ షో. మ్యామ్, చాలా మందికి మోకాళ్ళ నొప్పులు సాధారణంగా వస్తున్నాయి, ఇప్పుడు ఎంగేజ్లోనే వస్తున్నాయి, మనం కామన్గా చూసుకుంటూ ఉంటే. అండ్ మోకాళ్ళ నొప్పులు ఇవి సాధారణం అయిపోయాయి. అసలు ఇవి ఎందుకు వస్తున్నాయి, రావడానికి కారణాలు ఏంటి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేసికల్లీ ఏంటంటే అండి, ఏ జాయింట్ పెయిన్స్ అయినా సరే మెయిన్ రీజన్ కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్. అవి మ్యాండేటరీ మన బాడీలో. ఇప్పుడు జుట్టు రాలుతుంది, ముఖం డార్క్ అయిపోయింది, లివర్లో ప్రాబ్లం వచ్చింది, కిడ్నీలో ప్రాబ్లం వచ్చింది, జాయింట్లో ప్రాబ్లం ఉంది, వాట్ ఎవర్ ఏ ప్రాబ్లంకైనా సరే ఒక రీజన్ అనేది కంపల్సరీ ఉంటుంది. అలాగే జాయింట్స్కి స్పెషల్లీ B12 డెఫిషియన్సీ కానీ, డి విటమిన్ డెఫిషియన్సీ కానీ, ఐరన్ కానీ, మెగ్నీషియం కానీ, కాల్షియం, ఈ 5 అనేది చాలా మ్యాండేటరీ. మనం ఎప్పుడైనా సరే మోకాళ్ళ నొప్పి అనేది సివియర్ పెయిన్ అయితే ఒకటేసారి రాదు, స్లోగా ఫస్ట్ కొద్దిగా సూదుతో గుచ్చినట్టు అనిపిస్తుంది, కొద్దిగా కంఫర్టబుల్గా నడుస్తుంటాము, కంఫర్టబుల్గా రన్ చేస్తుంటాము, ఆ డిస్కంఫర్ట్నెస్ అనేది కనపడుతుంది. ఆ కంఫర్ట్కి కొద్దిగా డిస్కంఫర్ట్గా అనిపించిందంటే ఇది ఏదో పెయిన్ అనిపించేసి మనమే కొన్ని టెస్టులు చేయించుకోవాలి. అందులో B12, డి విటమిన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఇవి మ్యాండేటరీ టెస్టులు. ఇవి చేయించుకున్నప్పుడు ఒకవేళ కాల్షియం తక్కువ ఉందనుకోండి, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. కాల్షియం తక్కువ ఉంటే మునగాకు ఎక్కువ తీసుకోవచ్చు, లేదంటే పంకిన్ సీడ్స్ ఎక్కువ తీసుకోవచ్చు, ఆవు పాలు రెగ్యులర్గా తీసుకోవచ్చు, నువ్వులు తీసుకోవచ్చు. ఇవన్నీ రెగ్యులర్గా తీసుకుంటున్నాం అనుకోండి, ఆ సప్లిమెంట్ ఏదైతే తక్కువ ఉందో మనం చెక్ చేయించుకున్నాం ఆల్రెడీ. సో ఆ తక్కువ దాన్ని మనం ఫుడ్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి అది సెట్ అయిపోతుంది. ఆ చిన్నపాటి పెయిన్ ఏదైతుందో అది తగ్గిపోద్ది. మనం కాల్షియం చెక్ చేయించుకోలేదు, B12 చెక్ చేయించుకోలేదు, డి విటమిన్ ఏమి అట్లీస్ట్ మన బాడీలో అవన్నీ చెక్ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రస్తుతానికి. మనం చిన్న పెయిన్ వచ్చిందంటే సమ్‌హౌ ఏదో డెఫిషియన్సీ అని చెప్పేసి మనం ఫుడ్‌లో కొన్ని యాడ్ చేసుకోవాలి. లైక్ నువ్వులు కానీ ఇవన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ B12 డెఫిషియన్సీ, ఇప్పుడు మనం కాల్షియం డెఫిషియన్సీ ఉందనుకోండి, మంట, తిమ్మిరి, సూదితో గుచ్చినట్టు అనిపిస్తుంది. ఈ పెయిన్స్ ఉంటే కాల్షియం. సో దీన్ని మనం ఏమని చెప్పాము, ఈ సింప్టమ్ కనపడుతుందంటే ఖచ్చితంగా కాల్షియం డెఫిషియన్సీ. సో అప్పుడు ఈ ఫుడ్ మనం యాడ్ చేసుకోవచ్చు. నువ్వులు కానీ, ఆవు పాలు కానీ, మునగాకు కానీ, ఇవన్నీ పంకిన్ సీడ్స్ కానీ, ఇవి రెగ్యులర్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా B12 డెఫిషియన్సీ అనుకోండి, కొద్దిగా క్రానిక్ ఉంటుంది పెయిన్. అండ్ నడుస్తున్నప్పుడు, పరిగెత్తుతున్నప్పుడు ఏదో నడవలేకపోతున్నాము, పరిగెత్తలేకపోతున్నాము అన్న డిస్కంఫర్ట్నెస్ ఉంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇదైతే డ్రాగ్ చేస్తూ నడుస్తాం, కంఫర్టబుల్గా నడవలేం. ఏదో ఒక 2 కేజీలు 3 కేజీలు బరువు మోకాళ్ళ దగ్గర కట్టి నడిస్తే ఎట్లుంటుంది, ఆ కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్నెస్ ఉంటుంది. సో ఇది ఉందంటే ఖచ్చితంగా B12 డెఫిషియన్సీ. సో B12ని మనం సంపూర్ణంగా ఆల్మండ్స్లో తీసుకుందాం, సోయా మిల్క్లో తీసుకుందాం, అండ్ పాలకూరలో తీసుకుందాం. స్పెషల్లీ తోటకూర విత్తనాలు దొరుకుతాయి, దాన్ని రాజగిరా సీడ్స్ అంటారు. వీటిని షాలో ఫ్రై చేసుకొని లేదంటే గ్రైండ్ చేసుకొని ఇడ్లీ దోశలో కలుపుకొని తీసుకుంటే, అండ్ వాటికంటే ఇంపార్టెంట్ మజ్జిగన్నం. మనం రాత్రి కొద్దిగా కుండలో కొద్దిగా రైస్, కొద్దిగా కర్డ్, కొద్దిగా మిల్క్ వేసి, ఒక ఆనియన్ వేసి, ఒక పచ్చిమిర్చి వేసి, కొత్తిమీర పుదీనా వేసి, నైట్ అలా మట్టి కుండలో పెట్టేసి మార్నింగ్ లేచాక దాన్ని బాగా స్మాష్ చేసి, ఇదే బ్రేక్ఫాస్ట్ లాగా. ఎప్పుడైతే మోకాళ్ళలో కానీ జాయింట్లో కానీ డిస్కంఫర్ట్నెస్ ఉంది, డిస్కంఫర్ట్నెస్ ఇన్ ద సెన్స్ కొద్దిగా హెవీనెస్ అనిపిస్తుంది మోకాళ్ళలో, డెఫినెట్గా ఇది B12 డెఫిషియన్సీ. మనం ఇంకా ఆలోచించొద్దు, అన్ని నట్స్ తింటున్నాం అయినా అబ్జార్ప్షన్ లేదన్నప్పుడు మనం మజ్జిగన్నలే కన్వర్ట్ అవుదాం. ఆ మజ్జిగను కూడా నైట్ నానబెట్టి పొద్దున్న లేచాక స్మాష్ చేసుకుని తింటే B12 సప్లిమెంట్ ప్రాపర్గా ఉంటుంది, B కాంప్లెక్స్ అన్నీ ఉంటాయి, మెగ్నీషియం కూడా బాగా దొరుకుతుంది. డెఫినెట్గా మనకు మోకాళ్ళ నొప్పులు స్టార్టింగ్లోనే తగ్గించుకున్నట్టు. డి విటమిన్ డెఫిషియన్సీ తక్కువ ఉంటే ఇంకొద్ది కైండ్ ఆఫ్, అంటే ఒక మోకాళ్ళ మధ్యలో రాపిడి ఎక్కువైపోయి అరుగుతున్నాయి అని చెప్తుంటారు కదా, ఈ కైండ్ ఆఫ్ థింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ నడవలేము, డిస్కంఫర్ట్నెస్ ఉంటుంది. దీనికి మనం మష్రూమ్స్ తీసుకుందాం, ఆల్మండ్స్ తీసుకుందాం, పంకిన్ సీడ్స్ తీసుకుందాం, సోయా మిల్క్ తీసుకుందాం. లేదనుకోండి బెస్ట్ ఆల్మండ్స్ అయితే దొరుకుతున్నాయి మనకి. మష్రూమ్స్ దొరుకుతాయి కదా, మష్రూమ్స్ని పసుపు వాటర్లో కడిగేసి ఎండబెట్టి పౌడర్ చేసుకుని ఆ పౌడర్ని కూరలో చల్లుకుందాం. సో రిచ్ డి విటమిన్ ఇంకా మనకి. ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, అంజీర్ తీసుకుందాం, బ్లాక్ కిస్మిస్ తీసుకుందాం. తోటకూరలో అద్భుతమైన ఐరన్ ఉంటుంది. సో ఐరన్. సో ఒకవేళ మెగ్నీషియం డెఫిషియన్సీ ఉందనుకోండి, మనం వెజిటబుల్స్లో బీరకాయ తీసుకుందాం, సొరకాయ తీసుకుందాం, ఆల్మండ్స్ తీసుకుందాం, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్. సో ఇవన్నిట్లో మంచి మెగ్నీషియం ఉంటుంది. చూసారా, మనం ఏ డెఫిషియన్సీ వల్ల పెయిన్ వస్తుందో దాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం, దాన్ని ఫుడ్ దూరం. ఓకే, ఏదైనా ఫుడ్డేనండి. మనము ఏదైనా పెయిన్ వచ్చిందని చెప్పి పెయిన్ కిల్లర్ వేసుకోవడం, వేసి స్లో పాయిజన్ లాగా కిడ్నీ పాడవడం. మనం సరిగా నీళ్లు తాకపోతే బ్లడ్ థిక్నెస్ ఎక్కువైపోయి కూడా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. న్యూట్రిషన్ కరెక్ట్ లేదనుకోండి, ఇంబ్యాలెన్సెస్ వల్ల, విటమిన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా పెయిన్స్. ఏదైనా సరే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఫుడ్.
మంచి ఫుడ్ తినాలి. ఇన్సైడ్ ఆఫ్ ద న్యూట్రిషన్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఎక్స్టర్నల్ పెయిన్ ఎంతనో తగ్గిపోతుంది మనకి. ఓకే, నరాల బలహీనత కూడా చాలా మందికి ఉంటూ ఉంటుంది. వాళ్ళు ఏ రకమైన ఫుడ్ తీసుకోవాలి? చెప్తున్నా, నరాల బలహీనత అంటే అసలు నరాలకి స్ట్రెంత్ అయిన ఫుడ్ లేకపోవడం వల్ల వచ్చిన బలహీనతలు ఇవన్నీ. ఆ నరాల బలహీనత ఎందుకు వస్తుంది? B12 డి విటమిన్, ఐరన్ డెఫిషియన్సీ, మేజర్ విటమిన్స్ ఇవి. బి కాంప్లెక్స్ విటమిన్ ఎంత ఉంటే కరెంట్ పాస్ అయినట్టు నరాలకు అంత స్ట్రెంత్ ఉంటాయి అనమాట. మన తోటకూర విత్తనాలు, పూల్ మకానా, నేను రెగ్యులర్గా ఒక గుప్పడంత పూల్ మకానా ప్రతిరోజు తీసుకొని నరాలలో స్ట్రెంత్ వస్తుంది. అండ్ కుక్కర్ తీసుకొని 2 గ్లాసులు వాటర్ వేసి 2 క్యారెట్ ముక్కలు, 2 బీట్రూట్ ముక్కలు, మునగాకింత, మునక్కాయ ముక్కలు ఇంత, కొద్ది పసుపు, 2 మిరియాలు, కొద్దిగా వేస్తే సొరకాయ ముక్కలు 4, కొత్తిమీర పుదీనేసి 2 కుక్కర్ పెట్టేసడం, లేదంటే గిన్నెలో పెట్టి 10 నిమిషాల తర్వాత దింపి దాన్ని స్మాష్ చేసుకుని డైలీ సూప్ తాగండి. నరాలకు ఎంత ఎనర్జీ వస్తుందో. ఈ సూప్ తాగే ముందు కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, నువ్వులు షాలో ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకొని ఆ సూప్లో 1 స్పూన్ జల్లుకొని తీసుకోండి. ఎప్పుడైతే మనం వెజిటబుల్స్ అండి, మునగాకు కానీ, మునక్కాయ ముక్కలు కానీ, క్యారెట్, బీట్రూట్, టమాటో కూడా వేసుకోవచ్చు టేస్ట్ కోసం, సొరకాయ, ఇవన్నీ వేసి కొద్ది పసుపు వేసి కుక్కర్ పెట్టేసి, అసలు ఇది వెయిట్ లాస్కి మంచిది, హెయిర్ స్ట్రెంథనింగ్కి మంచిది, నర్వ్స్కి మంచిది, జాయింట్ పెయిన్స్ కూడా మంచిది. ఓకే, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, అలాగే నరాల బలహీనత ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.